దేవుడు నిబంధన చేస్తున్నాడు ఇశ్రాయేలీయులకు. ఏమని నిబంధన చేస్తున్నాడనంటే, సమాధాన విషయమైన నిబంధన. ఏ కలవరంలో ఉన్నామో, ఏ బాధలో ఉన్నామో సమాధానం ఇచ్చుట కొరకు దేవుడు ఏం చేస్తున్నాడట? నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చున్నాడు. నా ప్రియమైనటువంటి వర్లరా, మనందరినీ చూస్తూ ఉన్నాడు. మనల్ని చూస్తే ఆయనకి ఒక నిబంధన చేయాలనిపిస్తుంది. ఏంటి ఆ నిబంధన అంటే? సమాధానము. మార్కెట్ కి వెళ్తే అన్ని దొరుకుతాయి, కానీ సమాధానము దొరికే చోటు ఒకే ఒక్క చోటు. ఎక్కడుంది ఆ చోటు? దేవుని సన్నిధి. ఆ సమాధానము ఇచ్చుట కొరకు మన దేవుడు మన పట్ల జాలి పడుతున్నాడు. కానీ మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడుతున్నాం, కానీ గాలివాన వచ్చి మనం ప్రయాసపడి పోగు చేసేటటువంటి దాన్ని అంతా కూడా ఏం చేస్తుంది? చెదరగొట్టేస్తుంది. కావున ఆదరణ లేక ఉన్నదానా అని పిలుస్తూ ఉన్నాడు. ఎన్ని మార్లు రకరకాలైనటువంటి కలవరాలు ఈ గాలి వానలాగా కొట్టబడ్డాము, నెట్టబడ్డాము, తరుమబడ్డాము. కానీ దేవుడు తను పని పూనుకొని మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. క్రీస్తు అనేటటువంటి బండ మీద మనల్ని నిలబెడతాడు.